ట్రంప్ టారిఫ్ల దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 2700 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 800 పాయింట్లకు పైగా లాస్ లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ నిఫ్టీ దాదాపు 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. సెన్సెక్స్ 3.5% పైగా నష్టపోయింది. 2020 తర్వాత నిఫ్టీకి ఇదే అతి భారీ పతనం. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగ షేర్లలో భారీ పతనం కొనసాగుతోంది. అటు ట్రంప్ టారిఫ్ల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ల పైన పడింది. వాణిజ్య యుద్ధ భయాందోళనలు పెరిగి మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉంది. గత వారం నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు ఈ వారం కూడా ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసిర్ ఫోన్ల ద్వారా అందిస్తారు. యాసిర్, చెప్పండి, దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్లా నడుస్తున్నాయి? స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. వారాంతంలో మొదటి రోజైన నేడు సూచీలు మొత్తం దిగువకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఏకంగా 2700 పాయింట్లకు పైగా పడిపోయింది. ప్రపంచ వాణిజ్య విద్యాలు భయాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయం సహా పలు కారణాల సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మార్కెట్ ప్రారంభ సమయంలోనే సెన్సెక్స్ 2700 పైగా పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 800 నుంచి 900 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అవుతుంది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోని లక్షల కోట్ల సంపదను కోల్పోయినట్టు చెప్పొచ్చు. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరి సంపద కరిగిపోయిందని చెప్పొచ్చు. రోజంతా ఇంత ఘోరంగా ఉంటుందో తర్వాత ఎలా ఉంటుందో అని మార్కెట్ లో ఆందోళన కనిపిస్తుంది. అటు అర్థం పడడం లేని ట్రంప్ టారిఫ్ల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. పోనీ ట్రంప్ నిర్ణయాలు వల్ల అమెరికన్లు అయినా లాభపడుతున్నారా అంటే వారు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పవచ్చు. అందుకు అక్కడ ఉద్యమాలు ప్రారంభమైందని చెప్పవచ్చు. ట్రంప్ వైరస్ స్టాక్ మార్కెట్ లో వ్యాక్సిన్ కనుగొంటాయో లేదో అంచనా వేయడం కష్టంగా మారుతుందని అటు ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్రియా, అయితే యాసర్, స్టాక్ మార్కెట్లు ఇట్లాగే నష్టపోకుంటూ వెళ్ళిపోతే పూర్తిగా మూసేటువంటి అవకాశం వచ్చే అవకాశం ఉందంటారా? ప్రధానంగా ట్రంప్ నిర్ణయాలు స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సెన్సెక్స్ 3.5% పైగా నష్టపోయింది. అంటే నిఫ్టీ ఇదే పతనం. ఈ నిఫ్టీలో భారత్ నమోదిత కంపెనీల మార్కెట్ల విలువ ఏకంగా 20 లక్షల కోట్ల మీద ఆవేదండి. ఇదే విధంగా కొనసాగితే భారీ నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. రైట్, యాస్ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో పోతున్నాయి. ఇక స్టాక్ మార్కెట్లు లాస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం నష్టంలో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది.